రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఏ పని చేయాలన్నా అర్జెంట్ అంటూ అలా హడావిడి చేస్తారెందుకు అని తాపి ధర్మారావు నాయుడు గారు అడిగితే, ఎందుకా ఏ పని చేయాలన్నా మీరు మీ ఇంటి పేరునే సార్థకపరుచుకుంటున్నారు మరి అందుకు అంటూ తన ప్రియమిత్రునికి సమాధానం చెప్పిన వారే శ్రీ దేవరాజు వెంకటకృష్ణారావు పంతులు గారు. తాపివారు దేవరాజు వారు పాలు తేనెలా కలిసిపోయిన మిత్రులు. అరమరికలు అభ్యంతరాలు లేకుండా వీరిద్దరూ మాట్లాడుకునేవారు. నాకు పని అప్పజెప్పాక వెళ్ళొచ్చు కదా, ఇంకా ఇక్కడే ఎందుకుంటారు, కొద్దిసేపు అయ్యాక రండి అని తాపి ధర్మారావు గారు అంటే, ఇక్కడే ఉంటానండి కానీ ఏమీ మాట అనను, అయినా మా ఇంటి పేరు ప్రకారం నా ఒంటి నిండా కళ్ళే, అవి గమనిస్తూనే ఉంటాయి, తాపీగా అయినా మీరు కాస్త ధర్మంగా ఆలోచించాలి అని కృష్ణారావు గారు సరదాగా జోకులు విసిరేవారు. వీరిద్దరినీ అర్జెంటు, ఆర్డినరీ అని మిగిలిన మిత్రులు పిలిచేవారు. అయితే పనులు తొందరగా చేయడం నేర్చుకోవాలి కానీ తొందరపాటుతో మాత్రం కాదు అని స్పష్టం చేసి జీవితాంతం ఆచరించిన వారే శ్రీ దేవరాజ వెంకటకృష్ణారావు గారు. గడబిడదాసు, అర్జెంటు పంతులు అనే ముద్దు పేర్లతో పిలిపించుకున్న శ్రీ దేవరాజు వారు 1886 సెప్టెంబర్ 23వ తేదీన శ్రీమతి రత్నమ్మ, శ్రీ వెంకట్రావు దంపతులకు శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యను బొబ్బిల్లోనూ, ఉన్నత విద్యను మద్రాసులోనూ సాగించారు. మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో విద్యార్థి దశ వీరిని నవ్య దిశగా నడిపించింది. అక్కడే పరవస్తు రంగాచార్యులు గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు మొదలైన వారు కృష్ణారావు గారిలోని చురుకుతనం, నాయకత్వ లక్షణాలు, మాట తీరు, స్పష్టత, స్వచ్ఛత గ్రహించి తరగతి గదుల్లో ఆయన చేతనే పాఠాలు చదివించేవారు. ఈ క్రియ వలన కృష్ణారావు గారికి బాల్యం నుంచే ఉపన్యసించే ధోరణి, ఎక్కడా తడుముకోకుండా గడగడే మాట్లాడే ధోరణి అలబోకగా అలవడింది. బరంపురంలో అప్పటి సుప్రసిద్ధ న్యాయవాది అయిన గాదె రామదాసు పంతులు గారి కుమార్తె రత్తమ్మ గారితో కృష్ణారావు గారి వివాహం జరిగింది. వీరి ఇల్లు ఆ రోజుల్లో గిడుగు రామ్మూర్తి పంతులు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, మండపాక రాజేశ్వర శాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పింగడి లక్ష్మీకాంతం వంటి సాహితీ మూర్తులతో నిత్యము సాహితీ సదస్సులతో కళకళలాడుతూ ఉండేది. వీరు 1909లో బరంపురంలో బొచ్చు జగన్నాథదాసు, ఆదిభట్ల వెంకన్న, మారేళ్ల గంగరాజు, న్యాయపతి రంగనాథం మొదలకు అనేక మంది సహాయ సహకారాలతో ఆంధ్ర భాషాభివర్తిని సమాజం స్థాపించారు. నలుగురు ఒకచోట చేరి దినపత్రికలు, ఇతర సాహితీ రచనలు చదువుకునే అవకాశం కలిగించే దిశగా ఈ సమాజం ఎంతో కృషి చేసింది. సమాజాభివృద్ధి తోడ్పాటుకు, నూతన భవన నిర్మాణానికి, కుర్చీలు బెంచీలు కొనుగోలుకు కృష్ణారావు గారు తదితర మిత్రులు కలిసి ఒక వినూత్నమైన ఆలోచన అమలుపరిచారు. పుస్తకాభిమానుల ఇళ్లకు వెళ్ళి వారికి ఒక చిన్న వెదురుబుట్ట ఇచ్చి, రోజు మీరు వండుకునేందుకు బస్తా నుంచి తీసే బియ్యంలో ఓ పిడికిడి బియ్యం ఈ బుట్టలో వేయండి, వారానికి ఒకసారి వచ్చి మేము ఆ బియ్యం తీసుకెళ్తాం, అలా సేకరించిన బియ్యం బస్తాడో అరబస్తాడో అయ్యాక అది అమ్మి ఆ సొమ్ముతో సమాజానికి కావలసిన పుస్తకాలు, వస్తువులు కొంటాం, ఎవరికీ మరీ భారం కాకుండా మన పరంపరంలో మన ఆంధ్ర భాషాభివర్ధిని సమాజాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ ప్రచారం చేసేవారు. తర్వాత కృష్ణారావు గారి అభిరుచిని గ్రహించి అత్తవారు బరంపురంలో 1910వ సంవత్సరంలో ఒక ముద్రాక్షరశాల ఏర్పాటు చేశారు. అదే వేగుచుక్క ముద్రణాలయం. 1911లో దేవరాజు వారు వేగుచుక్క గ్రంథమాల అనే ప్రచురణాలయం కూడా ప్రారంభించి అనేక మంది ప్రముఖుల అమూల్య రచనలను ప్రచురించారు. ఈ గ్రంథమాల తొలి ప్రచురణ శ్రీ తాపి ధర్మారావు నాయుడు గారి ఉషఃకాలము. తెలుగు అపరాధ పరిశోధక నవలలో రుచి ఎరుగని అఖిల భారత తెలుగు పాఠకులకు ఆ లోటు తీర్చిన తొలి వ్యక్తి దేవరాజు వెంకటకృష్ణారావు గారే. ఆయన రాసిన ఆ తొలి నవల పేరు వాడే వీడు. ఈ నవల 1912లో వచ్చింది. తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన తొలి డిటెక్టివ్ నవల అది. మహాకవి శ్రీశ్రీ తన చిన్నప్పుడే ఈ నవలను చదివినట్టు పలు సందర్భాల్లో సభాముఖంగా చెప్పారు. ఉన్నమాట చెప్పడానికి ఉలికెందుకు, నా 15వ ఏట కృష్ణారావు గారు వాడే వీడు నవల చదివాను. ఆ తర్వాత అదే నవల ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. చివరికి తట్టుకోలేక నేను కూడా ఒక డిటెక్టివ్ నవల రాసేశాను.
అయితే అది ఏ పత్రికకు పంపే సాహసం మాత్రం చెయ్యలేదు అంటూ పేర్కొన్నారు శ్రీశ్రీ. ఇలాంటివన్నీ విన్నప్పుడు వాడేవీడు నవల తెలుగులో తొలి అపరాధక పరిశోధక నవలగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అర్థమవుతుంది. వాడేవీడు నవల సాధించిన విజయాలను ఆస్వాదిస్తూ కృష్ణారావు గారు 1918లో నేనే, 1925లో కాలూరాయి అనే మరో 2 డిటెక్టివ్ నవలలు రాసి తాను ఏర్పాటు చేసుకున్న వేగుచుక్క గ్రంథమాల ద్వారా ప్రచురించారు. కాలూరాయి నవలలో హెలికాప్టర్ను ఊహించి రాశారు. డిటెక్టివ్ నవలలే కాకుండా జానకీ పరిణయము, సంజయ్ రాయబారము, శ్రీకృష్ణ రాయబారము, బిభ్రమ రాఘవము, శ్రీకృష్ణ అభ్యుదయము, మనస్సు దాని పని, ఒరిస్సా చరిత్ర, పురాణ సంహిత అనే గ్రంథాలను కూడా రాశారు. వీరు 1934లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో వేగుచుక్క కథావళి, పద సమస్య బోధిని, విశాలాంధ్రవాణి అనే పత్రికలు కూడా వెలువడ్డాయి. తెలుగులో మొట్టమొదటి క్రాస్వర్డ్ పజిల్ని సృష్టించిన ఘనత కూడా శ్రీ దేవరాజు వెంకటకృష్ణారావు గారికే దక్కుతుంది. దేవరాజు వారు రచించిన శ్రీకృష్ణ రాయబారం అనే గ్రంథంలోని కొంత భాగాన్ని మహాత్మా గాంధీ ఇంగ్లీషులోకి తర్జుమా చేయించుకుని చదివి ఆనందించడమే కాకుండా ఇతనికి డియర్ గురూజీ అని సంబోధిస్తూ గ్రంథాన్ని శ్లాఘిస్తూ ఉత్తరం కూడా రాశారు. తొలి అపరాధ పరిశోధక నవలను తెలుగువారికి అందించిన శ్రీ దేవరాజు వెంకటకృష్ణారావు గారు 1966 సెప్టెంబర్ 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నివాళులర్పిద్దాం. విషయ సేకరణకు తోడ్పడిన వ్యాస రచయిత శ్రీ దేవరాజు రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.